ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు తొలుకారు మెరుపులు తోచిపోవుగాక నెలకొని మింట అవి నిలచినా తొలుకారు మెరుపులు తోచిపోవుగాక నెలకొని మింట అవి నిలచినా పొలతుల వలపులు పొలసిపోవుగాక కలకాలం బవి నిలచినా కలకాలం బవి నిలచినా ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు ఆడుకొన్న మాటలల్లా అవి నిజాలా ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు అద్వైతామృతవర్షిణి భగవద్గీతే భవద్వేషిణి. అద్వైత అమృతవర్షిణి, అద్వైత భావాన్ని జ్ఞానభావాన్ని సమృద్ధిగా సమగ్రముగా చెప్పుకొచ్చేటువంటి గ్రంథం భగవద్గీత. మానవుని వాస్తవిక స్వరూపం తెలియజేసేటువంటిది భగవద్గీత. మిగతావన్నీ కూడా ఒక విశ్వాసాంశములను ప్రబోధింపజేసేటువంటివిగా పురాణాలు కానీ భారత భాగవతాలన్నీ కూడా ఒక కథాంశములుగా మరి పోయేటువంటి చర్చనీయాంశములు. భగవద్గీత మన యొక్క స్వరూపాన్ని గురించి, మన యొక్క వాస్తవిక తత్వాన్ని గురించి, మన యొక్క రాకపోకల గురించి తెలియజేసే గ్రంథం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఎన్నో పరమ రహస్యాలు మనకు తెలియబడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా రాబో జీవన విధానాలలో చక్కటి భవిష్యత్తు అంశాలని ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళం కూడా అవుతాము. అందువల్ల భగవద్గీత అది పారాయణ గ్రంథం కాదు. ఇది పారాయణం చేస్తామని చెప్పని 18 అధ్యాయాలు గడగడ చదివేస్తారు, పారాయణం అయిపోయిందని చెప్పని ముచ్చట పడతారు, శాంతి మంత్రం చెప్పి తృప్తి పడతారు. కాబట్టి భగవద్గీత పారాయణ గ్రంథం కాదు. దాంట్లో ఉన్నటువంటి అంశాలను మనం చక్కగా తెలుసుకుంటేనే జీవితాన్ని భద్రపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జీవితం చాలా విలువైంది అని చెప్పని అన్నారు. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అని చెప్పని అంటూ ఉన్నారు. జీవితం చాలా విలువైనటువంటి జీవితము. దాన్ని వృధా చేసుకున్నట్లయితే తిరిగి మరలా పశ్చాత్తాపం చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవానుగ్రహ హేతుకం అని శంకరాచార్యుల వారు, దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహముతో సంప్రాప్తమైనటువంటి యొక్క జన్మ మానవ జన్మ. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఒక్కొక్క మాట ఉందంటే ఎంతో పరిశీలనాంశముతో ఉన్నటువంటి వాట్లను మనం ప్రత్యక్షంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తదనుగుణ్యముగా మన జీవన విధానం నడుపుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయంలో మనం ప్రతిష్టాత్మకముగా ఉన్నటువంటి అంశాన్ని గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇది జన్మ సిద్ధాంతానికి ముడిపడి ఉన్నటువంటిది. ఇటు జన్మ అటు మోక్షం రెండు తిరగలగా ఉన్నటువంటి ఉత్తరాయణ దక్షిణాయనములుగా. దక్షిణాయనము అంటే తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్తి నివర్తతే, మరలా జన్మ పరంపరలకు తీసుకువచ్చే విధానముగా ఉన్నటువంటి మార్గాన్ని దక్షిణాయన మార్గము అన్నారు.
ఉత్తరాయణ మార్గములో బ్రహ్మ విదో జనాహ. ఉత్తరాయణ మార్గంలో బ్రహ్మవిద, ఆ బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమును పొందుతూ ఉన్నారు, బ్రహ్మమే అవుతున్నారు అని చెప్పి అనేది మనకి ప్రశ్నోపనిషత్తులోను భగవద్గీతలో రెండింటిలో కూడా చెప్పుకొచ్చిన మాట. ఎత్ర కాలే ఆవృత్తిం చైవ యోగినః తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. శుక్లకృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అని కూడా పరమాత్మ చెప్పిన మాట. శుక్లకృష్ణే గతి ఏతే ఈ గతి మార్గము. శుక్లకృష్ణే శుక్ల మార్గము, కృష్ణ మార్గము అన్నారు. తెలుపు మార్గము, నలుపు మార్గము అని చెప్పని. జగత శాశ్వతే మతే, జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి గతి మార్గములు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఉండే ఈ గమన విధానం ఎప్పటికీ ఉండేటువంటి మార్గ విధానం అన్నారు. ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఏకయా యాతి నా అనావృత్తిం, ఒకటేమో తిరిగి రానటువంటి మార్గము, మరొకటి తిరిగి వచ్చే మార్గము అని చెప్పిన విధానములో ఇక్కడ మన 2వ అధ్యాయములో మన అదే అంశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. తిరిగి వచ్చే మార్గము అనే విషయం కాడ స్వామివారు 27, 28 శ్లోకాలలో మనం చెప్పుకుంటున్నటువంటి అంశము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే అనే మాట. జాతస్య పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదనేటువంటిది. తస్మాత్ అపరిహార్యే అర్థే, తప్పింప శక్యం కానటువంటిది అనే మాట. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ. కాబట్టి అవ్యక్తము నుంచి మరి వ్యక్తంలోకి వస్తూ ఉన్నాము. వచ్చినటువంటి యొక్క వ్యక్తము నుంచి తిరిగి మరలా అవ్యక్తంలోకి పోతున్నాం అనేటువంటిది ఇది మరి తిరిగి వచ్చే మార్గం, జన్మలకు తిరిగి వచ్చే మార్గం. తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. చంద్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్యోతిని ఆశ్రయించి తిరిగి మరలా వీళ్ళు వాళ్ళ జన్మ పరంపరలకు వస్తున్నారు అనేటువంటి మాటకు అనుగుణ్యముగా ఉండే శ్లోకాలు ఈ 2 కూడా. దానికి మధ్యలో ఉన్నటువంటి యొక్క అంశములు 2 శ్లోకాలు ఇచ్చారు. ఎక్కడ ఆశ్చర్యముగా వింటూ ఉన్నారు కానీ, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ దాని విషయంలో ఈ 3 కూడా ఏ విధముగా తెలుసుకునేటువంటి వారుగా లేరు అన్నారు. శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి నా ఏ కశ్చిత్, ఏ ఒక్కడు కూడా నా వేద తెలుసుకోవట్లేదని చెప్పేసి అని మీకు 29వ శ్లోకంలో చెప్పినటువంటి యొక్క మాట. ఎందుకంటే మరి ఈ యొక్క జన్మ పరంపరలకు మార్గమై ఉన్నటువంటి విధానములో ఉక్త్వా అది స్థూల దేహస్థలము, శ్రుత్వా అది సూక్ష్మ దేహస్థలము, దృష్ట్వా అది కారణ దేహస్థలం. కాబట్టి మూడింటి వ్యవహారంలో మనం పరిమితమై ఉన్నాం. కాబట్టి పరమాత్మ ఇక్కడ 3 యొక్క విషయాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. చెప్తూ మరి మూడింటి ఎందే మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆ యొక్క తత్వస్వరూప అనుభవం కలిగే అవకాశము లేదు అనేటువంటి మాట ఖరాఖండిగా ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు కూడా ప్రతిపాదిస్తూనే ఉన్నాయి, అవి కూడా బలపరుస్తూనే ఉన్నాయి. నమేదయా నా బహునా శృతేనా, ఎంత నువ్వు విన్నా కానీ ఆ స్వరూపానుభవాన్ని పొందే అవకాశంగా లేదనేటువంటిది. శ్రవణాయాపి బహుభిః నలభ్య శృణ్వంతః అపి నవిద్యుః అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుచేత ఇక్కడ మరి గమనించాల్సినటువంటి యొక్క అంశములు చాలా దీంట్లో ఉన్నాయి. దేహీ నిత్యం అవధ్యః అయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూత నత్వం శోచితం. కాబట్టి ఇక్కడ లోన ఉన్నటువంటి జీవుడి యొక్క విషయం చెబుతూ అతడు అవధ్యః వధింపదగినటువంటి వాడు కాదు, నిశ్చలముగా ఉండేటువంటి వాడు అని చెప్తూ మరి ఈ ప్రకారముగా 2 అంశములుగా బోధిస్తూ, ఒకటేమో దక్షిణాయన మార్గము, ఒకటి ఉత్తరాయణ మార్గము, ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గము, ఒకటి జన్మ పరంపరల మార్గము, ఒకటి జన్మ రాహిత్య మార్గము అని చెప్పని జన్మ పరంపరల విధానాన్ని గురించి మనకి ఆ శ్లోకాలలో చెప్పి జన్మ రాహిత్య విషయముగా చూసినట్లయితే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాము.
మరి ఛాత్ర అష్టకము అనే విధానముగా 8 శ్లోకాలలో ఈ ఛాత్ర సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధిస్తూ ఉన్నారు. దానికి స్వధర్మం అనేటువంటిదిగా ముందుగా స్వామివారి పదాన్ని వాడారు. స్వధర్మం, నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించాల్సి ఉంటుంది. అది స్వధర్మం అని చెప్పనంటే ఆత్మధర్మం అనేటువంటి అర్థం. ఎందుకంటే ఈ లోక వ్యవహారముగా చెప్పినట్లయితే ఎవరెవరు ఏ ఏ కులాలలో జన్మించారో, ఏ వృత్తులలో జన్మించారో, ఏ ఆచారాలు కలిగి ఉన్నారో అలాంటి అనుసరించి వ్యవహరించే విధానానికి స్వధర్మం అనేటువంటి మాట కూడా వస్తుంది. అనగా బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారు తత్సంబంధమై ఉన్నటువంటి కర్మలే వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది. అది వాళ్ళ ధర్మం. క్షత్రియ కుటుంబంలో జనించినటువంటి వారు ఆ క్షత్రియ సంబంధమైనటువంటి యొక్క వాటినే వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. అది వాళ్ళ ధర్మం. వైశ్య కుటుంబంలో జనించినటువంటి వారు ఆ వైశ్య సంబంధ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడమే వాళ్ళ ధర్మం. ఇట్లాగా మరి చూసినట్లయితే ఎవరెవరి యొక్క స్వధర్మాన్ని వాళ్ళు జీవితంలో పాటించాల్సి ఉంటుందని చెప్పేసి అని ఇది లోక వ్యవహారములో చెప్పేటువంటి యొక్క అంశము. ఇక్కడ భగవద్గీత అనేది ఇది నివృత్తి మార్గం, మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశముతో చేరి ఉన్నది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. ఇవన్నీ ఎందుకు చెప్పారని చెప్పనంటే జీవుడు ఉద్ధారకం చేయబడి మరి మోక్షాన్ని చేరుకునే విధానకంగా మార్గాన్ని చూపించే విధానమే భగవద్గీత యొక్క ఉద్దేశము. మనం ముందు ముందు ఈ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ వచ్చే విషయాలు కూడా దీనికి అనుగుణ్యంగానే మనకి అక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్థితప్రజ్ఞ లక్షణాలు, స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ కూడా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని లాస్ట్లో వచ్చే శ్లోకం. ఇది 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇదంతా కూడా ఏషా, ఇంతవరకు ఏ యొక్క విషయం చెప్పబడిందో ఇదంతా కూడా బ్రాహ్మీ, ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ప్రతిపాదించే విషయముగా చూడడం జరిగిందని చెప్పని అంటాడు. నైనాం ప్రాపి విముఖ్యతి. ఇలాంటి యొక్క విషయం ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారు నా విముఖ్యతి, మోహానికి గురికారు అని చెప్పని అన్నారు. ఏష స్థిత్వాశామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం. ఆ విధముగా వాళ్ళు జీవన్ముక్తులై జీవించినంతకాలం కూడా ప్రకృతి వస్తువులు చిక్కకుండగా, ఈ బాకీ వ్యవహారాలలో మునిగిపోకుండగా వాళ్ళు కేవలం ఆత్మ యొక్క సన్నిధికి మరి పరిమితమై బ్రహ్మావలోకనం చేసేటువంటి వారుగా ఉంటారు. కనుక అక్కడ ఆ శ్లోకాన్ని మనం చెప్తూ ఇది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము అనేదిగా మీకు ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను మీకు అక్కడ ఆయన గారు చివరిలో చెప్పుకొస్తాడు. ఏషా అంటే ఈ అని అర్థం అన్నమాట. ఏషా ఇంతవరకు ఈ 2వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. లాస్ట్లో ఆ శ్లోకాన్ని మనకు స్వామివారు చెప్తారు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకునే అంశాలు కూడా అది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవానికి మార్గముగా ఉండేటువంటి వాటిలుగా మనం వీటిని ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వాక్యముగా పోయి మాట్లాడుకునే అంశము కాదు. ఇది కేవలం మోక్ష అంశము, ఆత్మ సామ్రాజ్యాన్ని పొందే అంశముగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు చెప్తూ స్వధర్మం అంటే ఎవరైతే ఈ జన్మరాహిత్యాన్ని కోరుకుంటున్నారో, తన యొక్క స్వరూప అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నారో అలాంటి వారి యొక్క స్వధర్మం అన్నారు. స్వ అనే పదము ఆత్మకు అర్థంగా సూచించేది స్వ అనే అర్థం. ఆప్నోతి స్వరాజ్యం, తైత్రయంలో కూడా 6వ అనువాకంలో చెప్పిన మాట. ఆప్నోతి పొందుతున్నాడు, స్వరాజ్యమును పొందుతుందని చెప్పిన అన్నారు. అలాగా స్వరాజ్యమును పొందినటువంటి వారు, స్వ అనగా ఆత్మరాజ్యం అంటే బ్రహ్మము యొక్క అనుభవం, యోగ సమాధి. అలాంటి ఆత్మరాజ్యాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎట్లా ఉంటారో అనే మాటకి మనసస్పతిం అన్నాడు. మనస్సుకి అధిపతిగా ఉంటాడు. మనసస్పతిం వాక్పతి, వాక్కుకి అధిపతిగా ఉంటాడు. చక్షుష్పతి, నేత్రం అధిపతిగా ఉంటాడు. శ్రోత్రపతి, చెవికి అధిపతిగా ఉంటాడని చెప్పని మాటలు అక్కడ వస్తాయి మనకి. అంటే ఏమిటంటే ఇంతకాలం మనం ఈ యొక్క ఇంద్రియాలకు మనం దాసులమై ప్రవర్తించేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఇంద్రియాలు ఏ వైపుకి తీసుకుపోయేటువంటిదిగా ఉన్నదో ఆ వైపుకే మనం పోతూ ఉన్నాం. కాబట్టి మనస్సు మాట మనం వింటూ ఉన్నాం, ఇంద్రియాల మాట మనం వింటూ ఉన్నాం. ఈ ప్రకారంగా అవి ఏ వైపుకు తీసుకుపోతే ఆ వైపు కల్లా పోతూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఆత్మరాజ్యాన్ని పొందుతారో, ఆత్మానుభవాన్ని పొందుతారో వాళ్ళ విషయం వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక మనస్సుకు అధిపతిగా ఉంటారు, నేత్రం అధిపతిగా ఉంటారు,
వాకుకు అధిపతిగా ఉంటారని చెప్పనంటూ మరి లోన ఉన్నటువంటి సర్వేంద్రియాలకు కూడా ఆధిపత్యమును పొందిన విధానము అని. ఇంకా పైగా ఏమంటాడంటే ఆనందం శాంతి సమృద్ధం అని చెప్పని అన్నారు. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం, ఎప్పుడూ కూడా బ్రహ్మమునందు వాళ్ళు రమించే వాళ్ళుగా ఉంటారు. బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం. మన ఆనందం ఎప్పుడు వాళ్ళ మనసు అనేది ఏంటంటే ఆనందంగా ఉంటుంది. ఎందువలంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, మరి ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఆనందంగానే ఉంటాడు. ఎందుకు? బ్రహ్మము యొక్క స్వరూపం ఆనందం కాబట్టి మరి ఆనందము బ్రహ్మముతో ఉన్నాడు ఎట్లా ఉంటాడంటే ఆనందంగానే ఉంటాడు. ఆనందం శరీరం అన్నాడు. కాబట్టి మనః ఆనందం శాంతి సమృద్ధం. ఇవన్నీ చూసినట్లయితే ఆప్నోతి స్వరాజ్యం అని చెప్పనంటూ ఉపనిషత్తులలో ఏ యొక్క భావన మనకి అందించారో మహాత్ములు, అదే భావన పరమాత్మ యొక్క ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటి భగవద్గీతలో స్వామివారు అదే మార్గం అనుసరిస్తూ స్వధర్మం అనేటువంటి పదం వాడాడు. అందుచేత అందరి యొక్క ధర్మం ఏమిటని చెప్పనంటే మోక్షాన్ని అపేక్షించి ఉన్నాం కాబట్టి మనం ముఖ్యంగా మరి యుద్ధం అనేటువంటి దీంట్లో ఇమిడి ఉన్నటువంటి యొక్క అంశము ధర్మియాత్ యుద్ధాత్ అనే మాట కూడా పరమాత్మ వాడతాడు. ధర్మియాత్ యుద్ధాత్ అన్నాడు. ధర్మయుక్తమై ఉన్నటువంటి యొక్క యుద్ధం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పోరాటం అని చెప్పని సోహంభావ ధ్యాన విషయం చూసినట్లయితే ఇది ఒక పోరాటము, సామాన్యముగా ఉన్నటువంటి యొక్క అంశంగా భావించుకోవద్దు. ఇది స్వామిగారు 12వ అధ్యాయంలో కూడా చెప్పిన మాటే. క్లేశ అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అన్నాడు. అవ్యక్త ఆసక్త చేతసాం, అవ్యక్తము అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి, అనగా నేత్రాది ఇంద్రియాలకు తెలియబడేది కాదు కాబట్టి అక్కడ స్వామివారు అవ్యక్తము అన్నాడు. కాబట్టి అవ్యక్తమై ఉన్నటువంటి బ్రహ్మతత్వానుభవాన్ని పొందడం అనేటువంటిది క్లేశ అధికతర అని చెప్పనే మాట వాడాడు. అది క్లేశము అని చెప్పని వదిలిపెట్టలేదు. క్లేశము అధికతరము అని చెప్పి ఎందుకు అన్నాడు అని చెప్పనంటే దాంట్లో ఆ విధమైనటువంటి యొక్క మరి సిచ్యువేషన్ అక్కడ ఉంది కాబట్టి అనగారు పదాన్ని వాడాల్సి వచ్చింది. అందువల్ల దానికోసంగా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అట్టి శ్రమను వహించే తత్వానుభవాన్ని పొందారు. రమణ భగవాన్ లాంటి వారు ఎంతో ప్రయాసతోనే ఆ తత్వానుభవాన్ని పొందారు. అట్లానే మలయాళ స్వాములు లాంటి వాళ్ళు కూడా ఎంతో ప్రయాసతోనే ఆ తత్వానుభవాన్ని పొందారు. కాబట్టి ఇది మనం మొన్న కూడా సందర్భంలో చెప్పుకున్న విధానములో ప్రకృతి విధానముగా సాగేటువంటి యొక్క దక్షిణాయన మార్గం భవసాగర విధానము ఎంత అది గట్టిగా పకడ్బందీగా ఉన్నదో ఇక్కడ నివృత్తి మార్గ విధానం పోవటం కూడా అంతే విధానముగా మనకి చాలా సంకులమై ఉన్నటువంటి యొక్క అంశముగా అది చెప్పుకొస్తూ ఉన్నారు. అంత తేలిగ్గా మనం ఈ పక్కకు వచ్చినంత మాత్రంతో ఎమ్మటే అక్కడికి వెళ్ళిపోయామనేటువంటి మాటగా కాదు, చాలా ప్రయాసతోనే అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయం. ఇంత సంకులమై ఎందుకున్నది అనేది చూసినట్లయితే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం అనేక జన్మలుగా సంపాదించుకుంటూ ఉన్నటువంటి కర్మవాసనలు ప్రగాఢముగా సూక్ష్మదేహంలో చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ సూక్ష్మదేహంలో చేరిపోయి ఉన్నటువంటి ఇంద్రియాలు సంస్కారములు మరి అవి జీవునికి ఫలభోక్తములై ఉన్నాయి. తిరిగి మళ్ళా ఆ సుఖ దుఃఖాలను ప్రసాదించేటువంటివిగా ఉన్నాయన్నారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఎవరికైనా తప్పదన్నాని పెద్దలు చెప్పే మాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి సూక్ష్మదేహంలో అనేక జన్మలుగా పడ్డటువంటి సంస్కారములు మరి వాటి గతి ఏమిటి, వాటి పరిస్థితి ఏమిటి, మరి అవన్నీ ఎవరికి అప్పచెప్పాలి, మరి ఏం చేయాలి వాటిని అని చెప్పి అన్నట్లయితే అవి అనుభవింపకుండా వదిలిపెట్టేవిగా లేవు అని చెప్పని అంటూ ఉన్నారు. లోనబడ్డటువంటి యొక్క సంస్కారములు ఎట్లయితే భూమిలో పడ్డటువంటి గింజ ఎప్పటికైనా మొలకెత్తి అది చెట్టు మానై మహావృక్షమై అనేక గింజలు ఇచ్చి మళ్ళా వాటికి మా చెట్లు ఏర్పడి అవి మళ్ళీ విస్తరించి భూమండలం అంతా కూడా వ్యాప్తి చెందేట్లుగా ఎట్లయితే ఆ గింజ ఎట్లయితే ఫలించే విధానంగా ఉంటుందో అట్లా సూక్ష్మదేహంలో పడ్డటువంటి సంస్కారములు కూడా తిరిగి మరల ఫలింపకుండగా అవి పోయే విధానం కావు. దానికి మహాత్ములు చెప్పే మాట ఏంటంటే అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే అని అన్నారు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం అనగా భూమిలో పడ్డటువంటి గింజ చినుకు పడగానే అది మొలకెత్తి మొక్కై చెట్టై మహామాన విస్తరించే విధానంగా దానికి ఉన్న
స్వాభావికముగా ఉన్నటువంటి విధానం అది సృష్టిలో ఆ విధంగా వచ్చేసేసింది. ప్రతి గింజ కూడా మొలకెత్తేటువంటి స్వభావంతోనే వచ్చేసింది. చిన్న చిన్న గింజలు కానీ పెద్ద పెద్ద గింజలు కానీ ఆ గింజలలో ఆ ప్రకృతి విధానాలుగా చూసినట్లయితే మొలకెత్తి అంకురమై మొలకెత్తి అనేక మహావృక్షములుగా విస్తరించే విధానముగా దాంట్లో ఆ శక్తి నిక్షిప్తం చేయబడింది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఆ గింజ ఎంతకాలం దాచిపెట్టినప్పటికీ కూడా ఏనాడు భూమిలో పడిందా అంటే మళ్ళీ మొలకెత్తి అది చెట్టై మానై వచ్చే విధానమే ఉంటుంది. అలాగా మరి మన యొక్క సూక్ష్మ దేహం అని క్షేత్రంలో పడ్డటువంటి గింజలు కూడా మొలకెత్తడానికి అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. అనేక జన్మలుగా పడ్డటువంటి సంస్కారములే బీజములు గింజలు అని చెప్పి అన్నారు. అగ్నిదగ్ధం యథా బీజం శాఖ పల్లవవర్జితం అని చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే మహాత్ములు, ఆ గింజ అనేది మనం కొంచెం అగ్నిలో కనుక తప్తం చేసి పెట్టినట్లయితే భూమిలో అది మొలకెత్తే అవకాశాలు లేవు అని చెప్పి అనే మాట చెప్పుకొచ్చారు. అట జ్ఞానదగ్ధం యథా యోగి పునర్జన్మ నవిద్యతే. ఆ ప్రకారంగా మరి సూక్ష్మ దేహంలో పడ్డటువంటి గింజలు కూడా మరి వాడికి ఏమిటయ్యా అగ్ని అని చెప్పానంటే జ్ఞానాగ్ని అనే మాట చెప్పారు. దాన్ని పరమాత్మ భగవద్గీతలో చాలా సందర్భాలలో కూడా ఆయన గారు మరి బ్రహ్మాగ్నౌ అని చెప్పని అంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. జ్ఞానాగ్ని ద్వారా గింజలు కాలిపోతాయి అని చెప్పని అన్నారు. ఇట్లా చాలా సందర్భాలలో స్వామిగారు కూడా పదాలు వాడుతూ వస్తూ ఉన్నారు. అట్లనే శంకరాచార్యుల వారు కూడా మనుష్య పంచకంలో భూతం దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే అని చెప్పని అంటారు. సంవిన్మయే పావకే భూతం దుష్కృతం, భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఏ కర్మలు చేశామో ఆ కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంలో పడి ఉన్నాయి కాబట్టి అవి సన్విన్మా పావకే. కనుక ఆత్మ యొక్క అనుభవం ద్వారా కలిగేటువంటి ఏ యొక్క అగ్ని ఉన్నదో అగ్ని ద్వారా కాలిపోతాయి అని చెప్పేసి అని మన శంకరులు చెప్పేటువంటి మాట మనుష్య పంచకములో. అటనే భాగవతంలో కూడా ఈ సందర్భాన్ని గురించి ఆయన గారు భాగవతంలో కూడా మీకు వస్తుందన్నమాట. కర్మదగ్ధులై అని చెప్పిననే మాట భాగవతంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా భాగవతం కానీ ఉపనిషత్తులు కానీ శంకరాచార్యులు అందరూ కూడా ఒకే ముక్త కంఠంతో చెబుతున్నమాట. మరి సూక్ష్మ దేహంలో పడ్డటువంటి ఆ గింజలు ఎప్పటికైనా జ్ఞానాగ్ని ద్వారా కాలిపోతే తప్ప మరి జీవుడికి విముక్తి కలిగే అవకాశము అనేది లేదని చెప్పని. కాబట్టి మరి లోన పడ్డ కర్మలు అనేటువంటివి తప్పనిసరిగా మొలకలెత్తుతాయి. ఈ దేహములు అనబడేటువంటి వాటిలను ప్రసాదించేవిగా ఉన్నాయి అనేటువంటి మాట పరమాత్మ మరోసారి చెబుతూ, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతే జంతవహ అని చెప్పని అన్నారు. ఎవరి యొక్క పుణ్యాన్ని ఎవరి యొక్క పాపాన్ని నేను తీసుకోవటం జరగటం లేదు. కాబట్టి ఎవరి కర్మను వాళ్ళు అనుభవించే విధానముగానే ఉన్నది. ఎందుకంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, వాళ్ళ అజ్ఞానంతో ఆవహింపబడి వాళ్ళు ఆచరించుకున్న కర్మలు కాబట్టి ఆ కర్మల సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ బీజములు తప్పనిసరిగా ఫలభోక్తవ్యములుగా వచ్చే అవకాశములే ఉన్నాయి అన్నారు. కాబట్టి ఇవి సామాన్య మానవుల విధానమే కాదు, మరి దేవతల సహితము కూడా ఈ కర్మ ఫలాలకు లోబడే ఉన్నటువంటి విషయముగా మనకి పురాణాల ద్వారా తెలియబడుతున్నటువంటి అంశం. ఈ బ్రహ్మదేవుని శిరస్సును ఖండించినప్పుడు పరమశివుడు మరి బ్రహ్మహత్య దోషముగా కపాలం వచ్చి చేతికి అంటుకుపోవటము, ఆయన గారు తర్వాత ఎంతో ఇబ్బంది పడటము, ఆ తర్వాత కపాలం బ్రహ్మ కపాలముగా అక్కడ బదరీలో ఊడిపడటం అనే విషయం మన పురాణాలలో చెప్పే మాట. ఇట్లా చూసినట్లయితే మన చాలా ఉదంతములు పురాణాలలో కూడా గతములో చేసిన కర్మలు ఈ రూపముగా వచ్చి జీవుల్ని బాధిస్తున్నట్లుగా మనం చెప్పేటువంటి విధానం. కాబట్టి మరి అవి లోపల సూక్ష్మదేహాలు ప్రగాఢముగా నాటుకోవడం కారణంగా మనకి ఈ జ్ఞాన యుద్ధం, అంతరయుద్ధం, స్వస్వరూపానుభవం పొందే విధానముగా ఉన్న దాంట్లో నానా రకాలుగా అడ్డుపడి మనల్ని ముందుకు పోనివ్వకుండా చేసే విధానం సాధకులకి ఉంటుంది. ఇది గమనించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. మనం ఇక్కడ 2 అంశాలు స్వామివారు ప్రతిష్టాత్మకముగా ఇచ్చినటువంటి అంశాల మీద మనం కూలంకషంగా కొంచెం లోతుగా పరిశీలనాత్మకముగా చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. కనుక ఈ విషయాల్లో ఎవరో కూడా ఇసుగు చెందాల్సిన అవసరం లేదు, దీంట్లో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మన మనసుకు బాగా అంశము బాగా మనసుకు వచ్చినట్లయితే మన జీవితం తరింపజేసుకోవడానికి అవకాశాలుగా ఉంటాయి.
అందువల్ల సులోకాలు కాలేదే, ముందుకు పోలేకపోతున్నామే అనేటువంటి యొక్క భావాలు మీలో ఒకవేళ ఉంటే తీసేయండి. మనకి ఎంతవరకు విషయం వస్తుంది, ఎంతో మనకి అవగాహన కలుగుతున్నది, ఏ మేరకు మనకి సమాచారం అందుతుంది, మన జీవితాన్ని ఎంతవరకు భద్రపరుచుకునే అవకాశాలు దొరుకుతాయి అనేటువంటి విధానముగా చీకటి గదిలో ఉన్నాడు ఎట్లా ఎదుగుతూ ఉన్నాడో అట్లాగా మనకి దృష్టికి అందకుండా ఉన్నటువంటి యొక్క అంశాలని మనం శాస్త్రం అనేటువంటి దీపాన్ని ముందు పెట్టుకుని ఎతుకుతున్నటువంటి యొక్క అంశములు. ఎందుకంటే మనం జీవించున్న కాలములో మన ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఈ విషయాలని మన ప్రత్యక్షముగా ఉన్న ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దీని ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అంటే మనకి ఇంద్రియాలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి, గోళకాలు ఉన్నాయి కనుక స్పష్టముగా చూస్తూ ఉన్నాం, స్పష్టముగా వింటూ ఉన్నాం, స్పష్టముగా రుచులను తెలుసుకుంటూ ఉన్నాం. ఈ స్పష్టత అనేది మనకి బతికి ఉన్నాం కాబట్టి, దేహంతో ఉన్నాం కాబట్టి తెలియబడుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క ఇంద్రియాలకు తెలియబడకుండా అవ్యక్తముగా ఉన్నటువంటి ఈ యొక్క అంశములను మనం ఆ శాస్త్రం అనే చిరుదీపాన్ని పెట్టుకుని ఎతుకుతున్నటువంటి అంశములు కాబట్టి, ఏవైనా కొనైనా మనకు గనక అవి అందినట్లయితే అవి మనం తీసుకొని మన జీవితాన్ని ఎట్లా భద్రపరుచుకోవాలి, ఎట్లా మన జీవనాన్ని మలుపు తిప్పుకోవాలి, ఎలాంటి జీవన విధానంగా మనం నడుచుకోవాలి అనేది మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయాల మీద మనం ఇక్కడ కూలంకషంగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటిది. అందుచేత మరి ఎందువల్ల మనం ఈ యొక్క స్వధర్మ విషయంలో, ఆత్మజ్ఞాన విషయంలో ముందుకు పోలేకపోతున్నాం అనేటువంటి మాట చూసినట్లయితే 2 కారణాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక కారణం ఏంటంటే మరి అనేక జన్మలుగా మనం పరంపరగా వస్తూ ఉన్నాం. అవి వచ్చే జన్మలలో మనం సంపాదించుకునేటువంటి సంస్కారాలు, పుణ్యపాపాలుగా ఉన్న సంస్కారాలు మన ఎంబటబడి వస్తూ ఉన్నాయి. మన ఎంబటబడి వస్తూ ఉన్నాయి, వదిలిపెట్టమని చెప్పేసి. అదే కదా మీకు భాగవతంలో చూసినట్లయితే యదువంశం అంతా కూడా సమాప్తి అయిపోయిన తర్వాత బలరాముడు కూడా తన యొక్క జన్మ ఉపసంహరించి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ కొంత విషయముగా ఆయన గారు మరి అక్కడ ఉండటం, బోయివాడు రావటం, బాణం వేసి కొట్టడం, దానికి ఆయన గారు అయ్యా ఇది ఎంటాడుతూ వస్తున్న కర్మరా, ఎప్పుడో చేసిన కర్మ ఎంటాడుతూ వస్తూ ఉన్నది, అది ఈ రోజున నిరూపకంగా వచ్చేసి ఆ యొక్క విధానం తీర్చుకున్నది కనుక ఆ కర్మ ఇప్పుడుతో చెల్లుబాటు అయిపోయింది, ప్రయాణం చేస్తున్నా అని చెప్పని ఆయన గారు మహానిర్వాణం పొందిన విధానం మనకి భాగవతంలో వచ్చేటువంటి విషయం ఒకటి ఉన్నది. ఇవన్నీ చూసినట్లయితే మరి కర్మ సిద్ధాంత విషయం ప్రగాఢముగా ఉన్నటువంటి విధానంలో మరి ఆ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి సంస్కారాలు అనేటువంటివి అనేక స్థూల దేహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి స్థూల దేహంలో పడ్డటువంటి సంస్కారాలు మరి స్థూల దేహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అవి ప్రగాఢంగా ఉన్నాయి, చాలా ప్రబలంగా ఉన్నాయి. అయితే ఆ యొక్క సంస్కారాలు కూడా మరి యొక్క దేహాలు ఇచ్చే విషయంలో ఏ దేహాలు ఇస్తాయో కూడా చెప్పే అవకాశం లేదు. ఆ సంస్కారాలు కేవలం మానవ దేహాన్ని ఇస్తాయా, వేరే వేరే దేహాలు ఇస్తాయా అనేది కూడా దానికి స్పష్టతగా దాని విషయంలో లేదు. కాబట్టి ఆ సంస్కారాలు మరి ఏ దేహానైనా కానీ తర్వాత కాలంలో ఇచ్చే విధానాలుగా సూక్ష్మ దేహంలో పడ్డటువంటివి. ఎందుకంటే ఇవి 2 తరగలుగా ఉన్నాయి, పుణ్యములు పాపములు అని చెప్పేసి అని. ఆ ప్రకారముగా పాప శాతం అధికంగా ఉన్నదో మరి పుణ్యశాతం అధికంగా ఉన్నదో అనేది మనకు పూర్ణముగా తెలిసే అవకాశం కాదు. కాబట్టి ఈ జీవితంలో మనం జీవించే జీవన విధానంలో ఎవరెవరికి ఉపకారం చేశామో, ఎవరెవరికి అపకారం చేశామో అనేటువంటివి మనకు స్పష్టంగా కొంతవరకు తెలుస్తూ ఉన్నాయి. కానీ గత జన్మలలో ఏమేమి చేశానేటువంటి విషయం మనకి ఎట్లా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ వాటి సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలు చూద్దామా అంటే మన సూక్ష్మ దేహంలో ప్రగాఢముగా పడి ఉన్నటువంటి విధానం. ఎందుకంటే స్థూల దేహం అనేటువంటిది కొద్ది కాలం ఉండిపోయే విధానం. బాల్యము, యవ్వనం, వృద్ధాప్యం ముగింపజేసుకుని ఆ తర్వాత ఏ యొక్క భూమి నుంచి వచ్చిందో భూమిలోకి అది వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి మట్టి సారమయ్య ఉన్న విధానముగా వచ్చింది. ఆ మట్టి సారముతోనే పెరిగింది, చివరికి మట్టిలోనే అది లీనమై వెళ్ళిపోతున్న పరిస్థితి స్థూల దేహం వరకు. కానీ ఆ సూక్ష్మదేహ విషయం చూసినట్లయితే అది ఒక అనంతకాల ప్రవాహం నుండి ప్రవాహ రూపకముగా పోతున్నటువంటి వస్తువు అది. కాబట్టి స్థూల దేహం లాగా సూక్ష్మదేహానికి అంతరించిపోయే పరిస్థితి అక్కడ లేదు. దానికి నిత్యత్వం అనేటువంటిదే సూక్ష్మదేహ విధానం ఉన్నది. అందువల్ల కల్పముల పర్యంతం వరకు ఈ సూక్ష్మదేహం అనేది ప్రయాణం చేసేదిగా మనకి కనపడుతున్నది. ఇదే మాట వేమన కూడా చెబుతూ
ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు అనే మాట వాడాడు. కాబట్టి ప్రకారముగా మనం చాలా పాత వాళ్ళము అనే మాట చెప్పటానికే మానవులు అనే మాట వాడారు. మా అంటే కాదు, నవ అంటే కొత్త, నవ కొత్త వాడివి, మా కాదు అనే విషయం చెప్పటానికే మానవ అనే పదం పెట్టారు. అందరూ కూడా మానవుడా మానవుడా మానవుడు అని చెప్పనే మాట వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మానవుడు అని చెప్పనంటే ఒక ఏదో భావం మనలో ఏర్పడి ఉన్నటువంటి అంశము. కానీ వాస్తవికంగా చూసినట్లయితే నవ కొత్తవాడివి, మా కాదనే మాట చెప్పటానికి మనకు ఆ పదాన్ని మహాత్ములు మన ముందు పెట్టారన్నమాట. కాబట్టి మనం మా కొత్త వాళ్ళము, మా కాదు, నా కాదు. నా అంటే సంస్కృతంలో లేదు అని అర్థం, నా అంటే లేదని చెప్పి అర్థం, మా అంటే కాదని చెప్పిన అర్థం అన్నమాట. కాబట్టి నవ కొత్తవాడివి, నువ్వు కొత్తవాడివా అని చెప్పనంటే మా కాదు, నేను కొత్తవాడిని కాదు, ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి వాడిని. కానీ ఇక్కడ మజిలీగా కొద్దిగా రోజులు ఉండే విధానంగా వచ్చి ఉన్నాను, సత్రంలో ఉన్నాను. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్నిక్కంబు సంసార సంచారులు వత్తురు కూడి ఇత్తురు సదా సంగంబులే దొక్కచోని భాగవతం చెబుతున్నమాట. నీరాగార వినిష్ట పాంధుల క్రియ, పాంధులు ప్రయాణం చేసే పాంధులు, బాటసార్లు, ఈ పోయే బాటసార్లు, అనంతకాలం నుంచి ప్రవాహంగా ప్రయాణం చేసే బాటసార్లు ఈ రోజున ఇక్కడ ఈ గృహములో ఈ దేహం ధరించి కొంత విశ్రాంతిగా ఉన్నటువంటి విధానం. కొద్ది 3 నాళ్ళ ముచ్చట, 3 రాత్రులు అన్నట్లుగా 3 నాళ్ళ ముచ్చటగా, బాల్య యవన వృద్ధాప్యములుగా ఆ యొక్క గృహములో సేద తీర్చుకొని మరలా అక్కడి నుంచి ప్రయాణమై మళ్ళీ జీవుడు ప్రయాణం చేసే విధానం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఎన్ని మజిలీలు వేసుకుంటూ పోతూ ఉన్నాడో చెప్పే అవకాశం లేదు. ఏ ఏ మజిలీలలో ఏ ఏ పుణ్యపాపాలు సంపాదించుకున్నాడో ఆ సంపాదించుకున్న కర్మంతా కూడా మరి ఆ సూక్ష్మదేహంలో నిక్షిప్తం చేసుకుని ప్రతి ఒక్కడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సూక్ష్మదేహంలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఎవరికి వారు చూసుకోవచ్చు, ఉన్నాయా లేవా అనే విషయం మీద ఎవరికి వారు చూసుకోవచ్చు. ఏమన్నా చూసుకోవాలని టార్చ్ లైట్ ఏమైనా చేయాలా, కనబడవా లేకపోతే అని చెప్పని కాదు. టార్చ్ లైట్ లోపలే ఉన్నది, మీరు చూడండి కావాలంటే టార్చ్ లైట్ లోపలే ఉన్నది. చిన్నప్పటి నుంచి ఏమి చేశారో, ఎవరెవరికి ఏం చేశారో, ఎవరెవరిని మరి దూషించారో, ఎవరెవరిని కొట్టారో, ఎవరెవరి దగ్గర మోసం చేశారో, తీసుకున్నారో, ఎవరెవరిని హింసించారో, అనేక రకాలైనటువంటివన్నీ కూడా మరి తీస్తే ఒకసారి చూస్తే ఎవరి యొక్క చిట్టాలు అన్నీ కూడా కనపడే విధానమే కనబడుతుంది కదా, లోపల లేకుండా కనబడే అవకాశం లేదుగా, లోన పడ్డాయి. కాబట్టి ఆ పడ్డటువంటి సంస్కారాలు పోయేటువంటివి కావు, చెరిగిపోయేటువంటివి కావు, తిరిగి మరలవి జన్మలను ప్రసాదించేవి కానీ మహాత్ములు చెప్పేటువంటి మాట. ఈ ప్రకారముగా అనేక జన్మలుగా పడ్డటువంటి సంస్కారములు అని చెప్పని ఈ జన్మలో పడ్డటువంటివి మనకి చూసుకోవచ్చు, కనబడతాయి. ఒకసారి అవలోకనం చేశాము అంటే అన్నీ కూడా మీకు కనబడే విధానం ఉంటుంది. అయితే అనేక జన్మలుగా నడుస్తున్నటువంటి అంశాలు మాత్రం అక్కడ కనబడే అవకాశాలుగా లేవు. కానీ సూక్ష్మదేహంలో మాత్రం సంచితకర్మగా పడి ఉందనేటువంటి విషయము. కాబట్టి అవన్నీ కూడా ప్రగాఢముగా ప్రబలముగా చేరి ఉన్నటువంటివి. ఈ జీవుణ్ణి తీసుకుపోయి అమాంతముగా ఆ యొక్క భవసాగరాలలో ముంచటానికి సిద్ధముగా ఉన్నటువంటి కర్మ వాసనలు. ఎట్లయితే ముసలి ఏనుగును లాక్కుపోయి తీసుకుపోయి ఆ యొక్క మడుగులో ఎట్లా పడేసి కుక్కిందో, ఎట్లా కుమ్మిందో, ఎట్లా దాన్ని బాధించిందో, వేధించిందో, అలయ్యక సల్లయ్యక సునలయ్యక కరిమకరి తోడ ఉద్దండ తరాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్కవి అన్నాడు. దాంట్లో భాగవతకారుడు చెప్పే మాట. ఇదంతా కేవలం బాహ్య కథలు, చూస్తే అంతర్కథలేమన్నీ కూడా. పోరొక్క 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలే కాదు, అది కేవలం ఒక నానుడిగా చెప్పిన మాట. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆ యొక్క జీవుణ్ణి ఆ ముసలి మోహం అనే ముసలి వాడిని కింద పడేసి తొక్కి తన మార్గం వైపుకు లాక్కుపోతానే ఉండేటువంటి విధానము అని చెప్పని, అలాంటి కోణములో ఈ జీవుడు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రబలముగా మరి ఆ సూక్ష్మదేహంలో పడి ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకుని మరి వీడు ముందుకు సాగాల్సిన పరిస్థితి. సర్దుబాటు చేసుకుందాము అని చెప్పనంటే ఒక పట్టాన మాటనే రకాలుగా కనపడటం లేదు. ఏ పూట కాపూట సాధకుడై లోనికి పోదామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రయత్నం చేసినప్పటికి కూడా ఒక అడుగు కూడా అంగుళం కూడా ముందుకు పోలేక
మళ్ళీ తిరిగి బయటకు వస్తున్న పరిస్థితి. కూర్చోగానే మనకు ఆ సంస్కారాలే సంకల్పాల రూపకముగా మన ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఆత్మానుభవాన్ని పొందే ఉద్దేశముతో స్వధర్మం అపిశావేచ్ఛ, స్వధర్మ విషయములో మరి ఆత్మతత్వానుభవాన్ని పొందే విషయముగా వాడు ఒకవేళ ప్రయత్నం భాగముగా చేసుకొని మరి లోపలికి పోదామనే విధేయముగా లోనకు పోదామంటే ఒక ఆలంబనం కావాలి. ఆలంబనాన్ని గురువు మనకి ఆ శ్వాసని అందించాడు, శ్వాసను సూచించాడు. ఎందుకంటే లోనకు పోవటానికి గల ఆలంబనం ఇది ఒకటి తప్ప మరొకటి మనకి సన్నిహితముగా ఉన్నటువంటి ఇంకేమి లేవేక. సన్నిహితముగా ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయంటే నేత్రము, శ్రోత్రము, జిహ్వ ఇత్యాది ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలంబనం కలిగే మన విషయాల్లోకి పోతూ ఉన్నాం. అవి కేవలం విషయాలంబనం కలగజేస్తాయే తప్ప ఆత్మవైపుకు తీసుకుపోయే విధానం ఇంద్రియాల యందు లేదు. కాబట్టి ఆ విషయాన్ని గురువు గమనించి ఎట్లా వీడు లోనకు పోవాల్సి ఉంటుంది, ఎట్లా ఆత్మస్వరూపం దగ్గరికి పోవాల్సి ఉంటుంది అన్నటువంటి యొక్క విషయాన్ని మరి వాళ్ళు సాధన ద్వారా అనుభవరూపకంగా పొందిన అంశము కాబట్టి మనకు కూడా వాళ్ళు ఆ అంశాన్ని మనం చేజిక్కించారు. అయ్యా దీన్ని పట్టుకో, మేము ఈ విధంగానే వెళ్ళాం కాబట్టి ఈ విధంగా మేము ప్రయాణం చేశాం, నువ్వు కూడా ఈ మార్గంలో ఉండగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి హంస యొక్క ఆశ్రయం, సోహం యొక్క ఆశ్రయం అది తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదిక. ఎందుకంటే మనస్సును లోనికి తీసుకుపోవాలని చెప్పనంటే మరొకటి లేదిక. ఎందుకంటే మనకి చెప్పే మాట ఉపనిషత్తులు కూడా ఇదే మాట ప్రస్తావిస్తూ ఉన్నాయి. పరాంచ కాని యత్రుణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్చితన అంతరాత్మన్. పరాంచ కాని, కమ్ అంటే ఇంద్రియం, కాని ఇంద్రియాలు, పరాంచి బయటికి తీసుకుపోయేటువంటివిగా ఉన్నాయి ఇంద్రియాలు. కాబట్టి అవి ఏవి కూడా మనల్ని లోనికి తీసుకుపోవటానికి అవి సిద్ధంగా లేవు. అవి కేవలం ప్రకృతి యొక్క భావాన్ని పొందింపజేయడానికి సిద్ధంగా ఉన్నాయే కానీ నిరాకారమై నిర్గుణమై ఆనందాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మం వైపుకు తీసుకుపోవటానికి వాటికి ఆ మార్గం తెలియదు. ఎట్లా తీసుకుపోతే తెలియనప్పుడు తెలియని వాడిని మనం ఆశ్రయిస్తే వాడేం చేస్తే తెలియనితనం విధానంగా తీసుకుపోతాడు. అట్లాగా ఈ ఇంద్రియాలకు కూడా ఆత్మవైపుకు ప్రయాణం చేసేది వాడికి తెలియదు. అవి కేవలం మరి తన యొక్క ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనబడేటువంటి వాట్ల వైపుకి పోగలిగే అలవాటు పడి ఉన్నాయి, స్వాభావికం కలిగి ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఆశ్రయించడం వల్ల మనకి ఆ యొక్క ఆత్మతత్వానుభవాన్ని పొందే అవకాశం లేదు. అదే మాట ఇక్కడ పరమాత్మ మనకి మరి చూస్తే ఎన్నో శ్లోకం అని చెప్పి అనుకున్నాము, 29వ శ్లోకం అదే మాట కదా. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా వేద నచైవ కశ్చిత్. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వీటి ద్వారా ఇంద్రియాల ద్వారా బయటకు పోయేటువంటి వానికి నా వేద కశ్చిత్, ఏ ఒక్కడు కూడా ఎప్పటికి కూడా తెలుసుకునే అవకాశం లేదు అనేటువంటి మాట మీకు శుద్ధముగా స్పష్టముగా 29వ శ్లోకం చూసుకోండి. అది మీకు చాలా మంచి జ్ఞానోదయం కలగజేసేదిగా ఉంటుంది, మిమ్మల్ని జాగృతి పరిచేదిగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఒక అభద్రతా విధానముగా అవగాహన రాహిత్యముగా గుడ్డిగా పోతున్నటువంటి వాళ్ళు అయినట్లయితే, ఎందుకంటే మన ముందు చాలామంది ఈ యొక్క విషయాలని వాళ్ళు ఉటంకిస్తూ ఉన్నారు, చాలామంది చెప్పే విధానంగా ఉన్నారు. మనకు వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలే మనకి ఈనాడు ఆధారంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనే విషయం మనకు పూర్తిగా తెలియదు మనకి. ఎందుకంటే మనకు పూర్తిగా తెలియని అంశంగా మనలో ఉంది కాబట్టి ఇక చెప్పేటువంటి వాడు పూర్తిగా తెలిసి ఉన్నాడా తెలియక ఉన్నాడా అనేటువంటి విషయంలో నిగ్గు తేలిసేటువంటి శక్తి మనకు ఎలాంటి కోశాన లేదు. కాబట్టి వాళ్ళు తెలిసే చెబుతున్నారు తెలియక చెబుతున్నారు, ఏది చెప్పినప్పటికి కూడా వాళ్ళ యొక్క మాటను ప్రామాణికంగా తీసుకొని పోయే విధాయకాలుగా లోకంలో చాలామంది అదే మార్గంలో పోతూ ఉన్నారు. ఆ పోతున్నటువంటి యొక్క అంశాన్నే ఉపనిషత్కారుడు ఏమంటూ ఉన్నాడు, అంధేనైవ నియమానాయ ధాందా అని కూడా చెప్పుకొచ్చాడు. అంధుడు దోవ చూపుతూ ఉంటే మరొక అంధుడు మరి ఆవిడెమ్మటే పడిపోయినట్లుగా అనేది కూడా ఆయన మరి ఆ ఉదాహరణ చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ కోణములో మనకు ఎంతమంది అంధులు ఎదురుగా ఉండి మరి ఈ యొక్క అంధత్వ మార్గం నడిపిస్తూ ఉన్నారు, అందం తీసుకుపోతూ ఉన్నారు అనే విషయం మనకి తెలియకుండా ఉన్నది. ఎందుకంటే మనకి శాస్త్ర పరిచయం లేదు, భగవద్గీత అంటే ఏమిటి తెలియదు, ఉపనిషత్తులు తెలియదు, బ్రహ్మసూత్రాలు తెలియదు.
ఈ విధంగా ఆ తెలియనితనం అనేటువంటి అంధకారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏ మార్గం వైపుకు తీసుకుపోతూ ఉన్నారో ఆ మార్గంలో మనం కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకేమైనా తెలుసా, వాళ్ళకేమన్నా దృష్టి ఉందా, వాళ్ళకేమన్నా కన్నులు ఉన్నాయా అని చెప్పి అనే విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే అంత అవగాహన మనకు లేదు కాబట్టి ఇక వాళ్ళు ఏ మార్గం చూపితే ఆ మార్గంలోకి పోయే విధానమే లోకం కలిగి ఉంటుంది. ఈనాడు చూస్తే చాలామంది అవగాహన రాహిత్యముగానే కేవలం ఒక అబోధ కల్పనలుగా అప్పటికప్పుడే అలికల చేసి వాడు పోయి సాక్షాత్తు చూసినట్లుగా, ఆ వైకుంఠం పోయి చూసినట్లుగా, కైలాసం పోయి చూసినట్లుగా ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నానయ్య నేను అని అన్నట్లుగా అంత భ్రమ కల్పించి చెప్పేటువంటి వాళ్ళు ఈనాడు మీకు టీవీల్లో కూడా కోకలల్లగా లభిస్తున్నటువంటి విధానం. కాబట్టి ఆ ప్రకారముగా మనం చూసినట్లయితే మనం ఎంత భ్రాంతిలో పోతూ ఉన్నాం అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామి చెప్పే విషయంలో మాత్రం ఇక మీకు 29వ శ్లోకం మీరు ప్రామాణికంగా తీసుకోండి. ఇది మీకు చక్కటి మార్గాన్ని ప్రబోధింపజేసేదిగా ఉన్నది. ఎందుకంటే మన స్థూల దేహంతో సంబంధం పడి ఉక్తవా, సూక్ష్మదేహంతో సంబంధం పడి దృష్టవా, కారణదేహంతో సంబంధం పడి శ్రుత్వా దృష్టవా, ఈ విధంగా ఇంతవరకే ఉన్నాం కాబట్టి ఆ యొక్క విషయం మీద ఆయన గారు అంత శుద్ధంగా అంత స్పష్టముగా ప్రతిపాదించాడో గమనించండి. నవేద కశ్చిత్ ఏ ఒక్కడు కూడా నవేద తెలుసుకోలేకుండా ఉన్నారనే మాట. కాబట్టి ప్రకారముగా ఈ మూడు కంటే ఇంకా వేరే ఉన్నటువంటిది ఏదో ఉందనే విషయాన్ని మనం మహాత్ముల ద్వారా గ్రహించుకున్నట్లయితే ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆత్మ యొక్క విషయము చూసినట్లయితే అది లోపల అన్నారు, ప్రపంచ విషయం చూసినట్లయితే అది బయట అన్నారు. కాబట్టి బయట ఉన్న ఇంద్రియాలను బాహ్యేంద్రియాలుగా చెప్పుకొచ్చారు. కాబట్టి బయట ఉన్నటువంటి యొక్క ఈ జగత్తుని తెలుసుకోవాలంటే ఈ బయట వైపుకు తిరిగి ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా తెలుసుకోవాలే తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు. కాబట్టి పరమాత్మ లోన ఉన్నాడు అన్నారు, ఈ యొక్క ప్రకృతి బయట ఉన్నది అని చెప్పి అన్నారు. కనుక బయట ఉన్న ప్రకృతి తెలుసుకోవటానికి బయట ఉన్న ఇంద్రియాలు, వీటిని బాహ్యేంద్రియాలు అన్నారు, వీటిని బాహ్య ఇంద్రియములు అన్నారు. గమనించండి, శ్రోత్ర, చక్షు, జిహ్వ, గ్రాణం అనేటువంటివి ఇవి బాహ్య ఇంద్రియములు అన్నారు. ఎందుకంటే ఈ బయట ఉన్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు బయట ఉన్నాయి. కాబట్టి ఆ బయట ఉన్నటువంటి యొక్క పంచభూతాలలో ఉన్న గుణాలు, శబ్దస్పర్శాది గుణాలు అవి బయటే ఉన్నాయి. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి మనకు బయట ఉన్న ఇంద్రియాలే మన సహకరించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మరి బయట ఉన్న ఇంద్రియాలను ఆశ్రయించే బయటికి పోయి బయట ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలని తెలుసుకోవటమే మనం పనిగా పెట్టుకున్నాం. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా, పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు లోకంలో అందరూ కూడా 90% పైగా ఇదే మార్గం వైపుకే పోతున్నటువంటి విధానం. అందువల్ల మహాత్ములు చెప్పేటువంటి మాటలు కొంచెం సూక్ష్మంగా మనం విచారించుకున్నట్లయితే తప్ప మనం గోచరించే అవకాశం లేదు ఎక్కడ. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి ఇంద్రియాలని, ఈ బయట ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం వరకే పరిమితమై ఉన్నాయి. తర్వాత లోన ఉన్నటువంటి ఇంద్రియం దాన్ని అంతరేంద్రియము అని చెప్పి అన్నారు. కాబట్టి అంతరేంద్రియము అనేటువంటి దాని ద్వారానే అంతరము లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటిది ఇది చాలా ముఖ్యమై ఉన్నటువంటి యొక్క అంశం ఇది. కాబట్టి అంతర ఇంద్రియం అనబడేదేమో లోన ఉన్నటువంటి ఇంద్రియము, బయట ఉన్న ఇంద్రియాలు అనేటువంటి ఏమో ఇట్లా జ్ఞానేంద్రియములుగా చెప్పే విషయము. కాబట్టి బయట ఉన్న ఇంద్రియాలు బయట ఉన్న వస్తువు తెలియజేస్తాయి, లోన ఉన్న ఇంద్రియము లోన ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది అన్నటువంటి విషయం మీరు కొత్తగా ఇది విన్నా కానీ కొంచెం జ్ఞప్తి పెట్టుకోండి ఈ విషయాన్ని. అందుకే పరమాత్మ ఏమన్నాడు గీతలో, స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే బ్రువోః అని అన్నాడు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం. కాబట్టి బయట ఉన్నటువంటి విషయాలు, బయట ఉన్న ఇంద్రియాలు అవి బయటే ఉంచు అన్నాడు. ఆ తర్వాత లోన ఉన్నటువంటి ఇంద్రియాలని లోనకి మరలించు అని చెప్పి అన్నాడు. ఈ శ్లోకంలో మీకు ఆ మాటలే వస్తాయన్నమాట. భక్తి యోగంలో కూడా స్వామివారు ఇదే మాట చెబుతూ మీకేమన్నాడంటే అక్కడ, మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని కూడా చెప్పాడు. నా సంశయ, నా ఈ విషయంలో చెప్పే విషయంలో సంశయాన్ని మాత్రం పెట్టుకోమా కానీ గట్టిగా అని గారు చెప్తూ ఉన్నాడు.
సంశయాత్మ వినశ్యతి అని చెప్పని కూడా చెప్పాడు. నువ్వు సంశయం పెట్టుకున్నావు అంటే నీ గతి అదో గతే కదా తప్ప మరొక విధానం కాదనే విషయముగా స్వామివారు చెప్తూ ఇక్కడ చెప్పిన మాట, మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ. చాలా గొప్ప అంశం ఇది, గొప్ప మాట ఇది, బాగా గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశం ఇది. నీ మనస్సుని నా యందు ప్రవేశింపచెయ్యి, నీ మనస్సుని నీ యొక్క బుద్ధిని నా యందు ప్రవేశింపచెయ్యి. కాబట్టి నువ్వు చివరికి ఎక్కడ ఉంటావు అంటే నివశిష్యసి మయ్యేవా, నువ్వు నా యందే ఉంటావు అనే మాట వాడతాడు. చాలా గమనించాల్సిన అంశము. కాబట్టి బయట ఉన్న ఇంద్రియాలు బయట ఉన్నవి చూపిస్తాయి, లోన ఉన్న ఇంద్రియము లోన ఉన్న దాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం మనోస్థాయి దగ్గరికి పోయి ఉంటున్నామా, ఇంద్రియముల యొక్క స్థాయిలో ఉంటున్నామా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంద్రియముల యొక్క స్థాయిలో ఉండే మనం బయటకు పోతున్నటువంటి పని చేస్తున్నాము అనేది అదే మన పరమాత్మ చెప్తూ మనం మరొక శ్లోకంలో శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవత అనే మాట కూడా పరమాత్మ చెప్పాడు. కాబట్టి ప్రకారముగా శ్రోత్రం చక్షు స్పర్శనంచ, శ్రోత్రము తెక్కు చక్షు జిహ్వ గ్రాణాలని ఆశ్రయించి బయట ఉన్న విషయాల వైపు పోతున్నామని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా బయట ఉన్నటువంటి వాటిని బయటే ఉంచు, లోన ఉన్న ఇంద్రియాలు లోనికి మరలించు అనే మాట మీకు 5వ అధ్యాయం చివరిలో చెప్పే మాటలో చక్షుశ్చైవాంతరే భ్రువోహో ప్రాణాపానవు సమోకృత్వ నాసాభ్యంతర చారిణవు యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్ష పరాయణ అని చెప్పిన మాటలు చాలా శుద్ధముగా స్పష్టముగా స్వామివారు ఇక్కడ ముని మోక్ష పరాయణ, మోక్షాపేక్ష నీకు ఉన్నట్లయితే నీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాటలు మీకు వస్తాయి. కాబట్టి గమనించాల్సిన అంశము, బయట ఉన్న ఇంద్రియాలు ఒకటి, లోన ఉన్న ఇంద్రియం ఒకటి. అందువల్ల బయట ఉన్న ఇంద్రియాలు 5, లోన ఉన్న ఇంద్రియం 1. అందువల్ల దాన్ని ఏమన్నారంటే అంతర ఇంద్రియము అన్నారు తప్ప అంతర ఇంద్రియములు అని చెప్పి అనలేదు. అంతఃకరణం అన్నారే తప్ప అంతఃకరణములు అనే బహువచనం వాడలేదు. అంతఃకరణం లోన ఉన్న వస్తువు ఒకటే అన్నారు. బయట ఉన్నటువంటివి 5 జ్ఞానేంద్రియములు అనే బహువచనం వస్తుంది కాబట్టి అవి 5 అన్నమాట. కాబట్టి 5 అనేటువంటి ఎందుకు ఉన్నాయి అని చెప్పనంటే బయట ఉన్నటువంటివి 5 ఉన్నాయి కాబట్టి పంచభూతాలు, 5 ఉన్నాయి కాబట్టి పంచ విషయాలు. కాబట్టి పంచభూతాలకు పంచ విషయాలు గుణాలుగా ఉన్నాయి కాబట్టి ఆ పంచ విషయాలకు 5 ఇంద్రియాలు విడివిడిగా ఉండి దేనికవి తెలుసుకునేవిగా ఉన్నటువంటివి. అందువల్ల వీటిని బాహ్య ఇంద్రియములు అని చెప్పి అన్నారు. కాబట్టి బాహ్యేంద్రియములతో బయట ఉన్నవే తెలుసుకోవాల్సి ఉంటుంది. లోన ఉన్న ఇంద్రియముతో లోన ఉన్నటువంటి స్వరూపాన్నే తెలుసుకోవాల్సి ఉంటుంది అనే మాట జ్ఞప్తి పెట్టుకోండి. కాబట్టి లోన ఉన్న ఇంద్రియాన్ని లోపలికి మరలించాలని చెప్పనే మాట. బయట ఉన్న ఇంద్రియాలు లోనికి మరలించే అవకాశం లేదు, లోనికి మరలించిన ఉపయోగం లేదు, లోనికి మరలించే అవకాశం కూడా లేదు. కాబట్టి బయట ఉన్న జ్ఞానేంద్రియాలు బయటికి పోతాయే తప్ప లోనికి మరలించే విధానం కాదు. కాబట్టి స్వామి కూడా గీతలో బయట ఉన్న వాటిని బయటే పెట్టు అనే మాట వాడాడు. స్పర్శాన్ కృతవా బహిహి బాహ్యాం, బహిహి బయట ఉన్నటువంటివి కాబట్టి బహిహి బాహ్యాం వాటిని బయటే ఉంచు అని చెప్పి అన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోహో ప్రాణ, కాబట్టి నీ యొక్క అంతఃకరణాన్ని లోపలికి మరలించు అనే మాట వాడాడు. అందువల్ల లోన ఉన్నటువంటి దానిని లోనికి మరలించుకునే అవకాశం ఉన్నది, బయట ఉన్న వాట్లను బయటికి మాత్రమే మరలించే అవకాశం ఉన్నది. కాబట్టి బయట ఉన్న వాట్లతో బయటికి మరలించి ఆ బయట ఉన్నటువంటి విషయాలని ఆస్వాదించటానికి వరకు మాత్రమే అందరూ పరిమితమై ఉన్నటువంటి విధానము. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క అంతర ఇంద్రియాన్ని లోనికి మరలిస్తే లోన ఉన్న పరమాత్మను గుర్తిస్తామనేటువంటి మాట లోకములో ఎవ్వడికి కూడా తెలియనటువంటి యొక్క అంశము. అది మహాత్ములై ఉన్నటువంటి గురువులు విశదీకరించి విషయ ప్రతిపాదన చెప్పందే అది ఎవరికి కూడా స్వతసిద్ధముగా తెలియబడేటువంటి యొక్క అంశం మాత్రము కాదు. ఎందుకంటే అందరికీ కూడా ప్రకృతి పరంగా ఒక స్వాభావికత అనేది వచ్చేసింది కాబట్టి అంటే ఆ స్వాభావికత అయి ఉన్నటువంటి ప్రవాహములో పడిపోతున్నటువంటిది జన సముదాయం అంతా కూడా.
ఒక మహాత్ముడు ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వాడు కాబట్టి, భగవద్గీతను అధ్యయనం చేసిన వాడు కాబట్టి, సాధన మార్గంలో ప్రయాణం చేసే తత్వానుభవాన్ని పొందిన అనుభవం ఉన్నది కనుక అట్టి వాళ్ళు మాత్రమే ఆ యొక్క పరమ సత్యాన్ని ఏదన్నా చెప్పే అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి అంశము అదే ప్రకారముగా భగవద్గీత ప్రామాణికముగా చెప్పేటువంటి యొక్క అంశము కూడా చెప్పుకొచ్చా మీకు. ఏమని? మయ్యేవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ. నువ్వు నాయందే ఉండే ఉద్దేశం ఉంది కాబట్టి, నాలో లీనమయ్యే ఉద్దేశం ఉన్నది కాబట్టి, నేనే నీవు నీవే నేనుగా ఉండే విధానమే అనగా ప్రత్యేగాత్మ పరమాత్మను ఏకమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము కాబట్టి, ఆ బ్రహ్మమే నేనై ఉండుట అనేటువంటి యొక్క భావన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేయాల్సి తప్పనిసరిగా ఉంటుందనేటువంటిది. కాబట్టి పరమాత్మను స్పష్టం చేస్తూ మై ఏవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ అని చెప్పి అన్నాడు. అదే మరి లోన ఉన్నటువంటిది అంతర ఇంద్రియం ఒకటే అని చెప్పి అన్నారు కదా. మరి ఒకటే అని చెప్పి అన్నప్పుడు మై ఏవ మన ఆదర్శం అని చెప్పి ఆగిపోవాలి కదా. మళ్ళీ మై బుద్ధిం నివేశయ అని చెప్పి ఎందుకు చెప్పడం? ఎక్కడ రెండు ఉన్నట్లే కదా. మరి బయట ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలు 5 అన్నప్పుడు, లోన ఉన్నటువంటి యొక్క ఇంద్రియం ఒకటే అని చెప్పి అన్నప్పుడు మరి ఒకే పదముతో వాడాలి తప్ప 2 సార్లుగా నాయందు నీ మనసును ప్రవేశింపచేయి, నీ బుద్ధిని ప్రవేశింపచేయి అనేటువంటి యొక్క మాటగా ఎందువల్ల చెప్పడం జరిగింది. కాబట్టి లోపల కూడా 2 ఉన్నాయా ఈ లెక్కన? బయట ఉన్నటువంటివి 5 అన్నారు, అది అర్థమవుతుంది మాకు, మేము చూసుకున్నా కానీ కనబడుతూ ఉన్నాయి. నేత్రం, శ్రోత్రం, గ్రాణం, జిహ్వ, త్వక్ అనేటువంటివి 5 మాకు ఎదురు కనబడుతున్నాయి కాబట్టి 5 ఉన్నాయని చెప్పేసి అని. కాబట్టి లోన ఉన్నవి మాకు తెలియబడటం లేదు. కాబట్టి లోన ఉన్నది ఒకటే అని చెప్పి అనే మాటగా చెప్పినప్పుడు మరి మయ్యేవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ 2 ఉన్నట్లే కదా ఇక ఈ లెక్కన అనేటువంటి యొక్క సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు కూడా ఉన్నటువంటి అంతఃకరణం ఒకటే. అంతఃకరణం లోన ఉన్నటువంటి పనిముట్టు ఒకటే అనే మాటగా శాస్త్రం బోధిస్తున్న విషయం. కాబట్టి ఆ ఒక్కటిగా ఉన్నది ఏమిటంటే దాన్ని మలినము అని, శుద్ధము 2 రకాలుగా చెప్పుకొచ్చారు. మలినాంతఃకరణం, శుద్ధాంతఃకరణం అనగా మాలిన్యములతో చేరి ఉన్నటువంటిది అనే మాట. ఆ మాలిన్యములన్నీ కూడా వీడి ఉన్నటువంటిది అనేది మరొక మాట. మాలిన్యములన్నీ వీడి ఉంటే దాన్ని బుద్ధి అనేటువంటి మాటగా వాడారు. ఈ మాలిన్యములు కలిగి ఉన్నట్లయితే దానిని మనస్సు అనే మాటగా వాడారు. కాబట్టి 2 కూడా వేరువేరుగా లేవు, ఒకటి మలిన సంబంధమై ఉన్నటువంటి విధానములో ఒక పదం వాడాం, శుద్ధమై ఉన్నటువంటి విధానములో మరొక పదాన్ని అక్కడ వాడాం. కాబట్టి మలినాంతఃకరణం, శుద్ధాంతఃకరణం అన్నప్పుడు ఒకటే వస్తువు అన్నమాట. కాబట్టి ఈ మలినాంతఃకరణముగా ఉన్నటువంటి యొక్క దాంట్లో మనం చెప్పుకున్నట్లుగా అనేక జన్మలుగా చేరి పడినటువంటి యొక్క సంస్కారములు ప్రగాఢముగా లోన ఉన్నాయి. కాబట్టి వాట్లను మనం కడుక్కోవాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఉన్నది. కనుక లోన ఉన్న సంస్కారాలు ప్రగాఢముగా ఉన్నాయి, ప్రబలముగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, బాగా ఆ సూక్ష్మదేహమైన క్షేత్రంలో పాతుకుపోయి ఉన్నాయి. అవి మొలకలెత్తటానికి సిద్ధంగా ఉన్నాయి, అనేక జన్మలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ జన్మలో కూడా అది మానవ దేహం కావచ్చు, పశు, పక్షి, క్రిమి, కీడ, తోమ, చేమ ఏదైనా కావచ్చు గాక శరీర సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆకృతులు భిన్న భిన్నముగా ఉన్నాయి, కానీ లోన ఉన్న సూక్ష్మదేహం మాత్రం ఒకటే. కాబట్టి అన్నిటి ఎందు కూడా ఉండేది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు అవే ఉంటాయి. కానీ శరీరం యొక్క సంబంధ ఆకృతులు మాత్రం మారిపోతాయి. కాబట్టి లోన ఉన్నటువంటి జీవుడు ఒక్కటే, సూక్ష్మదేహం ఒకటే, సంస్కారాలు ఒకటే. వాడు ఏ యొక్క దేహంలోకి పోతాడనే విషయము మరి సూక్ష్మదేహంలో పడ్డటువంటి సంస్కారములు అనగా వివేకముతో తీసుకున్న సంస్కారాలు ఉన్నాయి. అవివేకముతో, మూర్ఖత్వంతో, అజ్ఞానముతో, దుండగతనముతో, రాక్షస స్వభావాలతో, ఆశ్రయ స్వభావాలతో జీవితాలు జీవించి ఘోరముగా జీవించి అనేకమైనటువంటి పాపభీతే లేకుండా అందరిని బాధించి, వేధించి, హింసించి ఈ విధముగా నానా రకాలుగా చేసిన కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంలో అనేక దేహాలలో నుంచి పడుతూ వస్తున్న కర్మలు. కాబట్టి అవి ఎట్టి పరిస్థితులలో నీకు ఆ దేహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అవి పోవటానికి సిద్ధంగా లేవు, నశించడానికి సిద్ధంగా లేవు. అట్లా ప్రగాఢముగా నాటుకొని పాతుకొని ఇదే మాట స్వామి చెప్పాడు గీతలో 18వ అధ్యాయం. సువిరూఢ మూలం అనే మాట వాడాడు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవియం ఛందాం శిషపన
కాబట్టి ఇవి సువిరూఢ మూలం, బాగా గట్టిగా పాతుకుపోయి ఉన్నటువంటి విషయముగా కూడా స్వామి చెబుతున్నమాట. అలాగా మరి వాటిని మనం మరి ఈ సాధన చేసి, సాధన ద్వారా తొలగింపజేసుకోనేటువంటి విధానములో మయ్యేవ మన ఆదత్స్వ, అయా నీవు ముందు నా యందు మనసును పెట్టే ప్రయత్నం చెయ్యి అన్నాడు. పెట్టినా కానీ ఉండదు, అది పోతా ఉంటుంది. ఎందువల్ల దాంట్లో సంస్కారాలు బాగా ప్రగాఢముగా ఉన్నాయి, ప్రబలముగా ఉన్నాయి, బాగా అవి విజృంభించి ఉన్నాయి సంస్కారాలు. కాబట్టి మనసును ఒక పట్టాన అది కూర్చోవటానికి, నిలకడగా ఉండటానికి అవి సహకరించేవిగా లేవు. ఆ విధముగా ఉన్నాయి కాబట్టే మనం చాలా కాలముగా బాధపడుతున్న పరిస్థితి. సాధకులే ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహనలో ఉన్నటువంటి విషయమే. ఎంత ప్రగాఢముగా ఉన్నాయి, ఎంత గట్టిగా ఉన్నాయి, ఎంత పకడ్బందీగా ఉన్నాయి, ఎంత పోరుసుగా ఉన్నాయనేటువంటి విషయం మనకి అర్జునుడు చెప్పాడు కదా. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే. అయ్యా అది చాలా ప్రబాఢముగా ఉన్నది, ప్రబలముగా ఉన్నది, దాన్ని ఆపటం సాధ్యం కాని విధానంగా ఉన్నది. వాయోహయవ, ఆ వాయువుని ఆపటం ఎట్లా అసాధ్యమై ఉంటుంది, అట్లాగా కనబడుతుందయ్యా అని అర్జునుడు ఆపోవటం. పరమాత్మ కూడా ఆ విషయాన్ని గురించి ఆయన కూడా సమర్థనీయంగా చెప్పాడు. అసంశయం మహాబాహో, నువ్వు చెప్పిన విషయంలో సంశయం లేదయ్యా అనేటువంటి మాట పరమాత్మ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ విధముగా వాడు చెప్పటము, వీడు ఒప్పుకోవడమే కాకుండా ప్రత్యక్షముగా ప్రతి ఒక్కరు చూసుకోవచ్చుగా. వాళ్ళు చెప్పేదేముంది, ఆయన చెప్పాడు, అవునన్నాడు అనే మాట మనకెందుకు? మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి విషయమేగా. ఏదైనా మనకు పరోక్షంగా ఎక్కడో ఉన్నదైతే మనం దాని విషయంలో ఓహో ఉందట అని ఊహాత్మకముగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రత్యక్షముగా చూసుకోవచ్చు అది ఉంటుందా ఉండదా అని చెప్పని. అర్జునుడు ఏ ప్రకారంగా తన అనుభవం ద్వారా చెప్పిన విషయం ఉన్నదో అట్లా ప్రతి ఒక్కరికి కూడా సాధన విషయంలో నిలకడగా ఉంచటానికి సాధ్యం కానిటువంటి విషయముగా ప్రతి ఒక్కరూ కూడా పాటలు పడుతున్న విషయమే. దాని విషయంలో ఇబ్బంది పడుతున్న విషయమే. దాన్ని జయించలేక మన వల్ల కాదనే విషయముగా ఎంతమంది జారిపోయి దూరంగా పోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనే మాట పరమాత్మ మనుష్యానాం సహస్రేష్ అనే శ్లోకంలో చెప్పుకొస్తాడు. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క ముద్రలు ప్రగాఢంగా ఉన్నాయి. ఎందుకంత ప్రగాఢంగా ఉన్నాయి అని చెప్పనే మాట కూడా చూసినట్లయితే మనం కూడా జీవితంలో ప్రగాఢంగానే చేశాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సామాన్యమా చెప్పండి. ఒక్కొక్క వ్యక్తి మీద మనం ఒక ద్వేషాన్ని పెంచుకున్నామంటే సాధింపజేస్తూ ఉంటాం. కక్ష పెట్టుకున్నామంటే కూడా సాధింపజేస్తూ ఉంటాం. అసూయ పెట్టుకున్నామంటే ఎంటాడుతూ ఉంటాం, వదిలిపెట్టకుండా పోతానే ఉంటాం. ఈ ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా ఆ గుణాలను ప్రగాఢముగా పెట్టుకుని సాధింపు చర్యగా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఏదో రూపంగా వాళ్ళని మానసికంగానో ఏదో రూపంగా బాధించే విధానముగా మనం ఈ యొక్క గుణాలు అనేటువంటి వాటిని రంగరించి వాటిని బాగా ప్రగాఢముగా బాగా లోతుగా వాటిలో సూక్ష్మదేహంలో నాటామన్నమాట. సాధారణ మన యొక్క మనస్సు లోపల కొన్ని ముద్రలు పడతా ఉంటాయి. మనం దారిమంటే పోతూ ఉంటాం, ఏవో చూస్తాం, ఎవరినో చూస్తాం, ఏదో కంటాం. అలాగా వచ్చి పడ్డటువంటివి సాధారణ స్థాయిల్లో ముద్రలు పడతాయి. అవంతగా మనల్ని బాధించేటువంటివిగా ఉండవు. నువ్వు గమనించడం కావాలంటే మీరు ఒక దారిలో పోతూ ఉన్నా, ఊరు పోతూ ఉన్నా, బస్సులో పోతూ ఉన్నా ఎన్నో కనపడతా ఉంటాయి. అట్లా చూపులు కనపడతా ఉంటాయి. ఆ ముద్రలు పడ్డప్పటికి కూడా అవి మిమ్మల్ని ఎక్కువగా బాధించేవిగా ఉండవు. అవి ఎందువల్లంటే మీకు ఈ గుణాలతో మిళితమై పడినది కాదు. మీ చూపులు ప్రసరించడం కారణముగా, మీ చూపుల ప్రకారంగా పోవడం కారణముగా ఆ చూపులకు పడ్డప్పుడు అవి వచ్చి నీకు మనసు లోపల అట్లాగా తాత్కాలికంగా పడతాయన్నమాట. కానీ కొన్ని మన జీవితంలో చూసినట్లయితే ఈ గుణాలని బాగా పెంపొందింపజేసి అవి పోతావన్నా కానీ మనం వదిలిపెట్టకుండా వాటిని గట్టిగా పట్టుకొని ప్రగాఢముగా పట్టుకొని మరి అసూయలని, ద్వేషాలని, కక్షలని, ప్రతీకారములని, వైరములని, విద్వేషములని, కుట్రలని చెప్పని, కుతంత్రాలని చెప్పేసి నానా రకాలుగా ఈనాడు జీవులు ఆ గుణాలని ప్రగాఢంగా పెట్టుకొని చేసే కర్మలు అంతే విధానములో సూక్ష్మదేహములో ప్రగాఢంగా నాటుకుపోతూ ఉన్నాయి. ఆ నాటుకుపోయినటువంటి యొక్క ఆ సంస్కారములు అవి తిరిగి మరలా అదే కోణముగా, అదే పోర్సుగా దేహాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనకి సాధనలో చూసినట్లయితే అడ్డుపడి మనల్ని నివృత్తి మార్గంలో పోనివ్వకుండా అవి ఆటంకం కలగజేసి ఎదుర్కోవటానికి అవి సిద్ధముగా ఉన్నటువంటి విధానం. కాబట్టే
పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పిన మాట జ్ఞానినః నిత్యవైరిణ అనే పదం స్వామివారు వాడారు. జ్ఞానినః నిత్యవైరిణ, ఎవరైతే సోహంభావ శాస్త్రాధ్యయనం చేసి సోహంభావ విధానముగా ఆత్మతత్వానుభవాన్ని పొందే విధానముగా మనం చూసినట్లయితే నిత్య వైరిణ ఎందుకయ్యాయి అంటే మరి లోపల ఈనాడే మనం శాస్త్రాధ్యయనం చేశాము, శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నాం, మంచి వాళ్ళంగా అయ్యాము, సాధువులం అయ్యాము అని చెప్పినట్టే పర్వాలేదు. ఇంతకుముందు ఎలాంటి జీవనం చేసి వచ్చాం మనం. కాబట్టి అట్టి ఆ జీవన విధానాలలో ముద్రపడ్డటువంటివన్నీ కూడా ఈ కాలంలో మనకి ఎదురు తిరిగి అవి పోరాటం చేసేవిగా ఉన్నాయి. కాబట్టి జ్ఞానినః నిత్యవైరిణ అనే మాట పరమాత్మ అక్కడ వాడటం జరిగిందనమాట. ఆ వైరం, ఆ పోరాటం అనేది తప్పదు. ఆ పోరాటం చేసే విధానం గురించి ఇక్కడ చెప్పే మాట స్వధర్మమపి చావేచ్ఛ నవికంపితం. నువ్వు ఈ విషయంలో కంపన లేకుండా, చలనం లేకుండా, జారిపోకుండా ఉండే విధానముగా చేసేటువంటి విధానము అని చెప్పని గమనించండి ఈ విషయాలు. కాబట్టి పైన చెప్పుకున్నటువంటి దక్షిణాయన మార్గం చూసినట్లయితే అది కూడా అపరిహార్యార్థే, తప్పింప శక్యం కానటువంటి విధానము అని చెప్పని. కాబట్టి లోపల సూక్ష్మ దేహములో పడ్డటువంటి యొక్క సంస్కారములు అపరిహార్యార్థే, అవి జన్మలు పూర్ణముగా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి విధానము అని. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. కాబట్టి ఈ ప్రకారముగా జాతస్య, ఈ పుట్టినటువంటి వాడి యొక్క ఆ దేహం ధరించిన విధానం నుంచి దేహం వదిలిపోయేదాకా, విడిచిపెట్టేదాకా ఉన్న కాలమానం చాలా తక్కువ కాలమానం. దేహం వదిలిన తర్వాత తిరిగి మరలా ఆ దేహం రావటం అనేటువంటి యొక్క ఆ వైపు చూస్తే, ఈ వైపు చూస్తే మనకి చాలా తక్కువ సమయం. ఎందుకంటే 40 ఏళ్ళు ఉంటాము, 60 ఏళ్ళు ఉంటాము, 70 ఏళ్ళు ఉంటాము, లేదా 100 ఏళ్ళు ఉంటాము. ఈ కాలమానం వరకే ఈ వ్యక్త మధ్యాన్ని దేహము ధరించి వచ్చినటువంటి యొక్క కాల విధానములో మనకున్న కాలమానము, మనకున్నటువంటి వ్యవధి ఈ కొద్దిపాటి కాలముతోనే మనం సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నిధనాన్ని శరీరం చాలించిన తర్వాత అవ్యక్తంలోకి పోయిన తర్వాత అక్కడి నుంచేక తిరిగి మరల ఆ సర్కిల్ చేసి తిరిగి వ్యక్త మధ్యాన్ని దేహం వచ్చే విధానంగా చూసినట్లయితే అక్కడ మీకు కాలమానం ఎంతవరకు అనేటువంటి విషయం మాత్రం ఇదమిద్దముగా ఉన్నటువంటి విషయం, చాలా అది సంకులమై ఉన్నటువంటి విషయం. ఆడ సూక్ష్మదేహం పరిమితమైపోతుంది. చిన్న చిన్న జీవ కణాలుగా మారిపోయే విధానం ఉంటుంది. చిన్న చిన్న పదార్థాలలోనే చేరిపోయే విధానం ఉంటుంది. ఆ పదార్థాల నుంచి ప్రయాణం చేసే విధానం గురించి మనకి బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి తాను చెప్పే అంశం ఏంటంటే ఈ విషయం మీద, ఈ యొక్క జీవుడు మరి నీటిలో కలిసి తర్వాత ఆ యొక్క మేఘములలో పోయి ఆ మేఘముల నుంచి వర్షించి మళ్ళా భూమి మీద పడే సస్యముల్లోకి పోయి ఆ సస్యములు మరి ఈ జీవులు భుజించగా ఆ భుజింపబడ్డటువంటి పదార్థము నుంచి ఆ యొక్క జీవకణముగా మారి మరి ఆ యొక్క పురుషుని యొక్క శరీరము నుంచి మళ్ళా ఆ జీవకణాలు మొత్తం 30 కోట్ల జీవకణాలుగా ప్రయాణం చేసినప్పుడు వాటిల్లో నీవు ఒకడివై ప్రయాణం చేసినప్పుడు అండాశయాన్ని చేరటానికి ఒక కణం మాత్రమే అని చెప్పనే మాటగా మనకి వైజ్ఞానికం చెప్తున్నటువంటి విధానం ఇది. బృహదారణ్యోపనిషత్తులో కూడా యాజ్ఞవల్కి చెప్పినటువంటి యొక్క అంశము అని చెప్పని ఈ ప్రకారముగా చేసే ప్రయాణములో నీకు ఆ కాలమానము ఎంతనేటువంటి విధానం కూడా నీకు యుద్ధమిద్దమై ఉంటుంది. చాలామంది ఏం చెబుతారని చెప్పనంటే తృణజలోక న్యాయమయ, గడ్డి పరక ఉందనుకోండి, ఆ గడ్డి పురుగు ముందు పాస పట్టుకుని వెనకాల పాస వదిలిపెడుతుంది అనే విధానముగా ఈ జీవుడు కూడా ఈ దేహం వదలటానికి ముందే మరొక దేహాన్ని చూసుకుంటాడు. వాళ్ళెమ్మటి ఈ దేహం వదిలి ఆ దేహంలోకి పోతున్నాడు అనేటువంటి మాటలు మీకు చెప్పేటువంటి మాటలు చాలామంది ఓహో అంత సులువుగా ఉందా, అంత త్వరగా మనకు వచ్చేసే విధానం ఉన్నదా, అట్లా మన కోసం దేహం రెడీగా ఉన్నదా, ఈ దేహం పోవటమే తరువై ఆ దేహంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎమ్మటే వస్తామా అన్నటువంటి యొక్క భావములు, భావ సంబంధమై ఉన్నటువంటి ఊహలు చాలామందులు ఇలాంటివి చేరిపోయి ఉన్నటువంటి విధానము. అంత నీ ఊహలకు అనుగుణ్యముగా వెనకాల ఉన్న చట్టం నీకు అంత తేలిగ్గా అక్కడేమి లేదు. కొన్ని పరిశీలన చేయండి, చూడండి. అందుచేత ఈ ప్రకారముగా
అవ్యక్తములోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవ కణములుగా ఉన్నటువంటి పదార్థములు ధరించి, మీకు చెప్పినట్లుగా ప్రశ్నోపనిషత్తులో ఆ ప్రజాకామోవి ప్రజాపతి రయించ ప్రాణంచ మైథునం ఉత్పాదైతే అనే విషయాలలో రయించ ప్రాణంచ ప్రాణం రయం పదార్థాన్ని పొంది ఆ పదార్థము నుంచి మళ్ళా పురుష గర్భము నుంచి స్త్రీ గర్భంలో ప్రవేశించి, పురుష గర్భము అంటే కేవలం మానవుడే కాదు, అన్ని జీవులు తీసుకోవాలి. 84 లక్షల రకాల జీవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అన్నిట్లలో కూడా స్త్రీ పురుష అనేటువంటి యొక్క అంశాన్ని ఈశ్వరుడు నిర్మాణం చేసి ఉన్నాడు. పశువులు కానీ, పక్షువులు కానీ, క్రిములు కానీ, కిటకములు కానీ, చెమలు కానీ, దోమలు కానీ అన్నీ కూడా స్త్రీ పురుష అనేటువంటి రెండు యొక్క తిరగలగా ఏర్పాటు చేసి ఉన్నటువంటి దానం కాబట్టి ఆ జీవుల నుంచి వెలువడేటువంటి యొక్క పదార్థం ద్వారానే గర్భాశయం చేరి వచ్చే విధానం కాబట్టి ఇది సంకులమై ఉన్నది. ఈ పక్క చూద్దామా, ఇది సంకులమై ఉన్నది. రెండు కూడా సంకులమై ఉన్న విధానం కాబట్టి మీకు మధ్యలో చేసినటువంటి ఉపశమన మార్గం ఏంటంటే మీరు జీవితంలో విడిచిపెట్టకుండా భగవదారాధన కలిగి ఉండండి, పుణ్యకార్యములు ఆచరించండి, సత్కార్యములు ఆచరించండి, ఎక్కువ శాతం పుణ్యాన్ని ఆర్జించండి. ఆ పుణ్య ఫలముతో మీకు మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది అనే మాటకు పరమాత్మ గీతలో 18వ అధ్యాయంలో బోధిస్తూ యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం. అయ్యా నువ్వు యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం వదిలిపెట్టమాక, సత్కర్మలుగా ఉన్నటువంటి వాటను దాని ధర్మాల యొక్క అంశాలను విడిచిపెట్టమాక, ఇవి ఆచరిస్తూనే నువ్వు సోహంభావ ధ్యానాన్ని శీలించు. ఎందువల్లంటే ఈ సోహంభావ ధ్యానములో చేరేటువంటి యొక్క గమ్యం చాలా సంకులమై ఉన్నది, చాలా అది కొంచెం క్లిష్టతరమై ఉంది కాబట్టి దానికి నీకు రాబోయే జన్మలకు కానీ సాధనకు కానీ ఉపకరించేటువంటి విధానముగా ఉన్నటువంటి సత్కర్మలు ఆచరించినట్లయితే నువ్వు వాటి వలన కొంత ఊరట చెందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిదిగా కూడా మనకి శాస్త్రంలో చెబుతున్నటువంటి అంశములు. కాబట్టి ఈ రెండు అంశములు కొంచెం మనం గాక చూసినట్లయితే ఆ యొక్క శ్లోకాలలో లోతుగా ఉన్నటువంటి భావాలను మనం గమనించుకోవటానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.